ఏది విజన్ ఏది పాయిజన్? దీనికి సమాధానం సింపుల్గా చెప్పాలంటే జగన్ ఒక విజన్, చంద్రబాబు ఒక పాయిజన్. జగన్ విజన్ ఎలాంటిదో జస్ట్ టీజర్ వదులుతాను, మీకు అర్థమైపోతుంది. 15,000 సచివాలయాలు, 10,778 ఆర్బీకేలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 32 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 15,000 కోట్లతో స్కూళ్లలో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఉద్దానంలో 742 కోట్లతో రక్షిత మంచినీరు, 130 భారీ ప్రాజెక్టులు, 70,000 కోట్ల పెట్టుబడుల సాకారం, 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 4.5 లక్షల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాల సృష్టి, జీఏఎస్లో 13 లక్షల కోట్ల ఒప్పందాలు, సంక్షేమ పథకాలు, వీటన్నింటికీ ఆదనం. దట్ ఈస్ జగన్, దిస్ ఈజ్ విజన్. ఇక పాయిజన్ గురించి మాట్లాడుకుందాం. అమరావతి పేరుతో 1,00,000 కోట్ల దోపిడీకి స్కెచ్, 5,000 కోట్ల అసైన్డ్ భూముల దోపిడీ, 32 లక్షల ఇళ్ల పట్టాలపై కేసులు, ఇంగ్లీష్ మీడియంపై కోర్టులో కేసులు, అమరావతిలో పేదల ఇళ్లపై కేసులు, పోలవరం పేరుతో 1,000 కోట్ల దోపిడీ, 14 ఏళ్ల పాలనలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, పారిశ్రామిక కారిడార్లు, ఆర్బీకేలు, సచివాలయాల నిర్మాణం వంటి ఆలోచనలు చేయకపోవటం. అంతేనా? 86,000 కోట్ల రైతు రుణమాఫీ ఎగ్గొట్టడం, 14,000 కోట్ల డ్వాక్రా రుణమాఫీ ఎగ్గొట్టడం, నెలకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడం, ఇంటికో ఉద్యోగమని మోసం చేయటం, లక్షల ఉద్యోగాలు తెచ్చానని అబద్ధాలు చెప్పటం, స్కిల్ పేరుతో 372 కోట్లు దోచేయటం, ఫైబర్ నెట్ పేరుతో 147 కోట్లు దోచేయటం, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో 2,000 కోట్ల స్కామ్కు స్కెచ్ గీయడం. ఇంతగా దోచిన, ఇంతలా మోసం చేసిన బాబు ఒక విజనరీ అంటూ పచ్చ పత్రికలు రాయడం, దీన్నే పాయిజన్ అంటారు. ఈ పచ్చ పాయిజన్ను కప్పెట్టి చంద్రబాబు పదే విజన్ అంటుంటాడు. విజను లేదు, వంకాయ లేదు. ప్రజల్ని మాయ మాటలతో మోసం చేయటం తప్ప 74 ఏళ్లలో ఆయన సాధించిందంటూ ఏమీ లేదు. అలాంటి చంద్రబాబు ఏమంటున్నారో తెలుసా? నాది విజన్, జగన్ ది పాయిజన్ అంటున్నారు. నిజానికి ఏది విజన్, ఏది పాయిజన్? ఎవరు రాష్ట్రాన్ని సంక్షేమానికి చిరునామాగా మార్చారు? ఎవరు ఏపీని డెవలప్మెంట్కి డెస్టినేషన్గా మార్చారు?